కీర్తన పాడుకుందాం. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెతకి నన్ను రక్షించితివి, వెతకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నే పాప భారము తోడా చింది వగయుచునుంటి, నే పాప భారము తోడా చిందించి వగయుచునుంటి, కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి, పొంది నన్ను విడిపించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, సర్వమునే కోల్పోయినను, సర్వమునే కోల్పోయినను, నీ స్వరమే నా స్వాస్థ్యమయ్యా, నీ స్వరమే నా స్వాస్థ్యమయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా, ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా, బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా, ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనైతిని, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనైతిని, విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను, అర్పింతు ఆత్మార్పణను. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి,
పాత్రగా ఆరాధింతుం యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. దేవుడు గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి మనమందరం కూడా ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. పిల్లరా, మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనములు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ వచ్చిన విషయాన్ని నేను మీకు విశదీకరించి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఇది నిజముగా జరిగిన సంఘటన. యుఎస్ఏ అని మనము చాలాసార్లు వినుంటాం. యుఎస్ఏలో కాలిఫోర్నియా అని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. సమూయేలు, అలానే భార్య పేరు ఎస్తేరు. వీరిద్దరూ మరి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వారికి కొంతకాలమైన తర్వాత, మన భాషలో లేటుగా వాళ్ళకి సంతానం కలగడం వారు చూస్తారు. సంతానం కలిగింది. మరి వారు దేవుని ప్రేమించి, మరి దేవుడు మన ఎడల చేసిన ఆ యొక్క గొప్ప కార్యమును బట్టి వారు ఆ బాబుకి జోసెఫ్ అని పేరు పెడతారు. జోసెఫ్ అని పేరు పెట్టారు. మరి ఇతను సమూయేలు అనే ఇతను మరి వీధుల్లో వెళ్ళి అతను తన యొక్క వ్యాపారం, అది ఆయన యొక్క వ్యాపారం ఏంటంటే వెజిటేబుల్స్ బిజినెస్. వెళ్ళి ఆ వెజిటేబుల్స్ అమ్ముతూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, వెళ్ళారా మన గృహంలో ఈ తల్లి అయిన ఇస్తే ఆ బాబుని ఉయ్యాల్లో వేసి నెలల సమయం, ఆ బాబుకి 7 నెలలో 8 నెలలో ఆ సమయంలో మరి ఉయ్యాల్లో బాబు వేసి మరి తను బయటకు వెళ్ళి తన యొక్క కార్యక్రమాలు చూసుకుంటా ఉంది. ఆ సమయంలో వీళ్ళరా మరి ఇక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం గమనిస్తే, మరి ఏ విధముగా అది అయినదో మనకు తెలియదు. కానీ తను బయట తన పనులు చూసుకుంటూ ఉన్న సందర్భంలో మరి అక్కడ షార్టేజ్ అయ్యి, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అయ్యి మరి ఆల్మోస్ట్ మరి ఆ బాబు ఏమో నిద్రపోతా ఉన్నాడు. మరి ఇదేమో ఫైర్ జరుగుతూ ఉంది ఇంట్లో. అంత మంటలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ మంటలు వచ్చేస్తూ ఉంటే ఆ బాబు నిద్రపోతా ఉన్నాడు. మరి తనకేం తెలియదు. 8 months బాబు ఏం చెప్తాడు? ఈ కెనాట్ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది తెలియదు కదా. కానీ ఈమె బయట పనులు చేస్తూ ఉన్న సమయంలో తను ఎందుకు అటు చూసిందో అక్కడ మంటలు వస్తున్నట్లుగా తను గమనించింది.
గమనించారు లేదు ప్రియులారా, ఆల్మోస్ట్ 60% ఆఫ్ హూ హ్యాస్ బీన్ బర్న్. 60% ఆ రూమ్ అంతా కూడా కాలిపోవడం తను చూసినప్పుడు ప్రియులారా, మరి పెద్దగా కేకలు వేసి మరి తను వేరే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు రావడం, తను లోపలికి వెళ్తా ఉంది. లోపలికి వెళ్ళి నా బాబుని నేను కాపాడుకోవాలి, నీవు గనక వెళ్తే నీవు కూడా కాలిపోతావమ్మా, వద్దు అని తనని పట్టుకొని వెనక్కి అవుతా ఉన్నారు అందరు. గమనించారు తన యాంగ్జైటీ ఏంటంటే, నా బాబు మరి దేవుడు లేక దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు, ఆ బాబు నేను సంరక్షించుకోవాలి, ఆ బాబు నేను కాపాడుకోవాలి, అది నా బాధ్యత అని తను ఏం చేస్తా ఉందంటే తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళేమో వదలట్లేదు, అంగీకరించట్లా. బాబుని మరి చూస్తే ప్రియులారా, తను ఏ విధంగా కానీ అసలు పోరాటం చేస్తా ఉంది. ఎలాగైనా నా బాబుని నేను సంరక్షించుకోవాలి, సంరక్షించుకోవాలని వాళ్ళు అంతమంది పట్టుకున్నారు. కానీ ప్రియులారా, నాకు ఏమైనా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలా, కానీ దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, నా బాబుని నేను రక్షించుకోవాలి అని ప్రియులారా మీరు గమనిస్తే ఆ తల్లి ఆ బిడ్డని రక్షించగలిగింది. కాలక్రమేణా కాలం నడుస్తూ ఉంది. ఆ బాబు స్కూల్లో జాయిన్ అవ్వడం, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మరి 8th క్లాస్ అనుకుంటా, 8th క్లాస్ ఆ టైంలో వచ్చినప్పుడు 10th క్లాస్ ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే, మీ పేరెంట్స్ని పిలుచుకురండి, ఈ పేరెంట్స్ ద్వారా మీకు వచ్చిన మీ బహుమానాలు మీకు ఇస్తామని ఆ స్కూల్ యాజమాన్యం అటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళరా ఈమె అప్పటి నుంచి కూడా బయటకు వచ్చేది కాదండి. ఎందుకంటే తనకున్న ఆ యొక్క మత్సలను బట్టి వేరే వాళ్ళు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తారేమో, అసహించుకుంటారేమో అని బయటికి రాకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆ రోజు తప్పకుండా రావాలి అన్నప్పుడు మరి ఆ బాబు దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ప్రియులారా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ టాపర్ అన్నమాట. చూస్తాం మనం, జేఈ మెయిన్స్ ర్యాంకులో టాపర్, చైతన్య టాపర్స్, నారాయణ టాపర్స్, భాష్య టాపర్స్ అని చెప్తా ఉంటాం. అట్లానే ఆ బిడ్డ కూడా ఆ స్కూల్లో టాపర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ స్టేజీ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క తల్లి తన యొక్క మచ్చని ఎలాగైనా కప్పుకోవాలని తన ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అది బయటికి రావడం, వాళ్ళ స్నేహితులు చూడటం, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏంటి మీ అమ్మ చెయ్యి అలా ఉంది, మీ అమ్మ ఆ ముఖం ఏంటి ఎలా ఉంది అని, అంటే ఆ పిల్లలు ఆ తెలియని వయసు, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు అలా అన్నప్పుడు ఈ బాబు చిన్నపుచ్చుకుంటాడు, కొంచెం బాధపడి ఏమో అమ్మ ఇలా అయినప్పుడు పిల్లలు మరి ఇంటికి వచ్చి, అమ్మ ఏంటి నీ చెయ్యి ఎందుకు అలా నల్లగా, నీ ముఖం ఏంటి ఒకవైపు నల్లగా ఉంది అని అడిగినప్పుడు, ఏం లేదు నాన్న, ఏదో చిన్న దెబ్బ తగిలింది అని తను చెప్పలేక ఎంతసేపు అడిగినా కానీ చెప్పకపోతే తను బాగా బలవంతం పెట్టినప్పుడు జరిగిన సంఘటన ఏంటి ఆ సంఘటన? నువ్వు చిన్నప్పుడు నాన్న ఉయ్యాల్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో నిన్ను రక్షించాలని, నిన్ను బ్రతికించాలని, నేను చనిపోయిన బాధ లేదని ఆల్మోస్ట్ రూమ్ అంతా కూడా మంటలతో నేను వెళ్ళి
నిన్ను బయటికి తీసుకొచ్చే క్రమంలో నాకు ఈ చెయ్యి ఈ ముఖం కాలిపోయింది అని చెప్పినప్పుడు ఆ బాబు అక్కడే పడిపోయి నా కోసం ఇంత త్యాగం చేసావా అని తను అనడం మనం చూస్తాం. కట్ చేస్తే దేవుడు పెట్టారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయి ఉండుటకు తన కుమారుని పంపే. ఇందులో ప్రేమ ఉన్నది. వీళ్ళ రక్షణ ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయం చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమామయుడైన తండ్రి, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీరు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మరి నా ప్రభా, మీరు ఇచ్చిన లేఖన భాగం మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని గణపరచాలని, మిమ్మల్ని సన్నుతించాలని, మిమ్మల్ని స్తోత్రించాలని ఆశపడుతూ ఉన్నా. దీనిలో ఉన్న ఆత్మీయ మర్మాలు మాకు తెలియచేయండి. దీనిలో ఉన్న ఆత్మీయ మర్మాలు మాకు తెలియచేయండి ప్రభా. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. యథార్థమైన ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో అయ్యా మేము మీకు సమర్పించులా సహాయం చేయండి. నిలబడుతున్న అల్పులైన నన్ను ఈ సిలువ చాటు మరుగుపరుచుకొని దేవా, అయ్యా మీరే మీ ఆత్మతో నింపి నా నోటిని మీ బోరగా వాడుకున్నాను. యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. ఇంకా మనం గమనించాం, జరిగిన సంగతుల్లో గమనిస్తే ఆ తల్లి తన కుమారుణ్ణి రక్షించటం కొరకు తన ప్రాణాన్ని కూడా ఆమె ఏం చేసిందంటే దాని గురించి పెద్దగా లెక్క చేయదు. ఇక్కడ చూస్తే 10వ వచనంలో మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాలి? పాపం చేసింది ఎవరు? ఆ పాపానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? నీవు నేనే. చెడ్డ మాటలు, చెడ్డ హృదయం, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ సహవాసాలు, అవన్నీ చేసింది మనం. కానీ వాటన్నిటినీ కూడా, వాటన్నిటి నుంచి కూడా మనకి పరిహరించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దాంట్లో ఏముందంట? ప్రేమ ఉన్నది. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన ఎవడు? ప్రేమామయుడు. ప్రియులారా, నిజంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే గనక ఈ లోకములోనికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉండకపోతే మనం ఈ వరకు ఎటువంటి నిరీక్షణ లేకుండా మన జీవితాన్ని భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు చూడండి, ఇక్కడ మొట్టమొదటి చూస్తే మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు.
ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం చూడండి. మనము జనరల్గా పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు మనకి. దేవుని యొక్క ఆ మాటలు కానీ, దేవుని యొక్క ఆ జనులు కానీ, దేవుని యొక్క సహవాసం కానీ, దేవుని మందిరం కానీ మనకి ఇష్టం ఉండదు. అందుకని చెప్తా ఉన్నాడు, మనలను ప్రేమించి మనం ప్రేమించలా. ప్రభా నేను పాపంలో ఉన్నాను, ప్రభా నేను లోకంలో ఉన్నాను, ప్రభా నా జీవితం నాశనం అయిపోతా ఉంది, నేను ఉగ్రతలో ఉన్నాను, నాకు నిరీక్షణ లేదు, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను బ్రతికించు అని ఏనాడు చెప్పలేదు. కానీ మనలను ప్రేమించి, ఇలా మనం చూసాం, ఆ తల్లి చూస్తే, అయ్యో నేను ఆ మంటల్లోకి వెళ్తే, అయ్యో నేను ఆ రూమ్ లోకి వెళ్తే, అయ్యో బాబు దగ్గరికి వెళ్తే, అయ్యో నేను చనిపోతానేమో, అది నేను కాలిపోతానేమో, నా జీవితం వ్యర్థమైతేమో, తర్వాత నన్ను అందరూ అసహించుకుంటారేమో, అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తారేమో అని అనుకో. నా కుమారుణ్ణి, నా బిడ్డని, నా సంతానాన్ని నేను రక్షించుకోవాలి, బ్రతికించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రియులారా తను ప్రేమించి ఆ యొక్క ప్రేమని మనకి వ్యక్తపరిచారు. ఎలా వ్యక్తపరిచారు? మన కొరకు ఆయన చనిపోయి మన పాపములకు పరిహారం చేయడం, పరిహరించడానికి దేవుడు మన కొరకు వచ్చాడు. ఎందుకంటే ఏం కావాలి దేవుడు ఆరాధించడానికి? నాకు ఏం చేశారండి దేవుడు? నాకు ఏముందండి? నాకు ఉన్నది కూడా తీసేసుకున్నాడు. నాకున్న ఆరోగ్యం పోయింది, నాకున్న సంతోషం పోయింది, నాకున్న ఆనందం పోయింది, నాకున్న ఉద్యోగం పోయిందని ఎప్పుడు పోయిన వాటి గురించే పోలా. నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను రక్షించడం ద్వారా ఆయన మందిరంలోనికి ప్రవేశించడానికి నీకు ధన్యతనిచ్చిన దేవుడు, ఆయన యొక్క పరిశుద్ధులతో సహవాసం చేయడానికి ఆ యొక్క ఆధిక్యతనిచ్చిన దేవుడు. ఆయన ప్రేమించుట వలనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆయనే గనక మనల్ని ప్రేమించకుండా అసహించుకొని ఉంటే ఈసారికి పాతాళం అంతా నిండిపోయి ఎన్నో పాత్రలను తయారు చేయాల్సి వచ్చి వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటాం. worship God. ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? We should be honor God. We should be exalt God. ఎందుకు ఆయన కనపరచాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన కార్యం, He has given the privilege, ఆధిక్యతనిచ్చాడు. చూడండి ఒకసారి చూస్తాం, ఎలా ఉన్నామో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం మనం చదువుతాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ఉన్నాం మనం? చనిపోయినా. వీఆర్ నాట్ రిచెస్ పర్సన్స్ ప్రియులారా. మనం నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు. మనము ఆత్మీయంగా చనిపోయి ఆత్మీయమైన ఆ మృతతుల్యమైన ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు సైతము, in spite of our nature, in spite of our behavior, in spite of our deeds, మనము పాపములో
పడి అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, ఇది చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రతి క్షణం కూడా we must remember that though we died because of our sins, because of these, but God has chosen me. ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నన్ను కరుణించాడు. ఆయన యొక్క సింపతి, ఆయన యొక్క గ్రేస్ నా మీద ఉండటం వలనే నేను ఈ రోజున పరిశుద్ధులతో, పరిశుద్ధ మందిరములో, దేవుని మందిరములతో పరిశుద్ధులతో కలిసి నేను ఆయన ఆరాధించడానికి నాకు ఆ యోగ్యతనిచ్చాడు అన్న విషయం ప్రతి క్షణం బీయింగ్ క్రిస్టియన్ we must remember every second, dear brothers and sisters. ప్రతి క్షణము కూడా నిజంగా ప్రభువా, వీడు చనిపోతున్నాడు, వీడు చనిపోయాడు, వీడు నాశనం అయిపోయాడులే అని నన్ను వదిలిపెట్టకుండా, నేను మిమ్మల్ని ప్రార్థించకపోయినా, నేను మిమ్మల్ని ప్రేమించకపోయినా, మనము దేవుని ప్రేమించటమని కాదు, ఆయనే మనలను ప్రేమించి, ఆయనే మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, మృతులైన స్థితిలో ఉన్నప్పుడు, నాశన కోపంలో ఉన్నప్పుడు, దాసత్వములో ఉన్నప్పుడు, బానిసత్వములో ఉన్నప్పుడు, పాప బంధకములో ఉన్నప్పుడు, మరి సాతాను యొక్క సంఖ్యలో బంధింపబడి ఉన్నప్పుడు సైతము, చూడండి ప్రియులారా, మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత నిజంగా ఆశ్చర్యవేస్తుంది. దేవుడు ఇంత ప్రేమ చూపిస్తుంది. మనం చూసాం, ఆ తల్లిని చూస్తే let me die but my son must be alive. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ బ్రతకాలి. So what a wonderful love, what a amazing love. నిజంగా ఆయన ప్రేమను మనము వెలలేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. చూడండి, ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేత మీరు రక్షింపబడ్డారు. ఎలా వచ్చింది మనకి? ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనం రక్షించబడ్డాము. ఇలా ఇంతకంటే ఏం కావాలి? ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన బలపరచడానికి ఎంతకంటే ఏం కావాలి? చూడండి, 12వ వచనం చూస్తాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎలా ఉన్నా మనం? We are away from God, we are away from Christ, but we are very much closer, we are very much nearer to the world. ఈ లోకంలో, ఈ లోక సాంప్రదాయం, ఈ లోక మనుషులతో మనం చాలా దగ్గరగా ఉన్నాం. వాళ్ళతో సహవాసం చేస్తాం. మన ఫెలోషిప్ ఎవరితో అంటే లోకంతో. మరి వాళ్ళతో సహవాసం చేస్తున్న మనల్ని చూడండి, మరి 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంతకుముందైతే మనం దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆయన ప్రేమ మనలను మన మీద చూయించి తన కుమారుని పంపుట ద్వారా మనకేం జరిగింది? మన పాప, శాప, దాస, బానిస స్థితి నుండి మనకి విముక్తి కలిగింది. ఆ విముక్తి మనకి రక్షణ. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాం మనము ఇంతకు ముందు. ఇప్పుడు క్రీస్తుకి దగ్గర సమీపస్తులుగా ఉన్నాం. ఎలా వచ్చింది ఆధిక్యత? బికాస్ he sheds the blood, the holy blood. పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, ఏ పాపము లేని ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభువారి రక్తము మన మీద చిందించుట ద్వారా
మనం ఆయన బిడ్డలుగా అయ్యాము. అదే రక్షణ. ఎందుకంటే ఏం కావాలి? ఇంకా ఆయన్ని మనం ఆరాధించాలి. పిల్లరా, ఏ విధంగా మనకు రక్షణ వచ్చింది జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు, ఏ విధంగా మారు మనసు వచ్చింది. నీకు మారు మనసు రావడానికి, నాకు మారు మనసు రావడానికి మనకు యోగ్యత ఉందా? మనకు యోగ్యత లేదు. ఎందుకంటే నిరీక్ష లేకుండా ఉంది. లోకంలో దేవుడు లేని వారిగా జీవించాం. ఎలా జీవించాం? నేను ఏది చెప్తే జరగాలి అంతే. నేను ఏది అనుకుంటే అది అవ్వాల్సిందే అని దేవుడు లేని వారుగా జీవించిన మనల్ని ఆయన ఏ విధంగా రక్షించాడో, ఆయన ఒక మహాప్రేమ, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. కాబట్టి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకొని వీళ్ళరా మనము విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించాలి. మరి రక్షించిన నాటి నుండి కూడా ఆయన మనల్ని ఏమైనా విడిచిపెట్టాడా? విడవల. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను. చూసారా అని ఆయనే చెప్పాను కదా. ఆయన ఏమంటున్నాడు? నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ ఫర్సేక్ యూ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా రక్షించిన నాటి నుండి దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, నడుస్తున్నప్పుడు భయంకరంగా ఉన్నాయి. మరి వ్యాధులు, బాధలు, శ్రమలు, దుఃఖాలు, మరి వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ప్రత్యేకంగా గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు దేవుడు ఏ విధంగా మనల్ని కాచి కాపాడాడు జ్ఞాపకం చేసుకొని విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన్ని ఆరాధించవలసిన వారు. ఆరాధిద్దాం. రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా మరి ఈరోజు కొరకు అయ్యా మీరు నాకు ఏమి బోధిస్తారయ్యా, ఏ వచనాలు బోధిస్తారయ్యా అని అడుగుతూ ఉంటే దేవుడు ఈ యొక్క తలంపు ఇచ్చాడు. ఈ తలంపు ఇవ్వటానికి ఏంటా కారణం అని నేను ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ ఎప్పుడైనా నేను దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలం నేనేమన్నా నిర్లక్ష్యము చేశానా, నేనేమన్నా నిర్లక్ష్యము చేశానా, దానిలో ఉన్న ఆత్మీయమైన ఆధిక్యతని నేను తెలుసుకోకుండా ఏమైనా ప్రవర్తించానా, నేను కానీ నా సంఘము కానీ అని అనుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదే తన రెండోసారి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలి. అలానే ఇట్స్ నాట్ ఏ కష్టం, మనలో చేయడం అనే సాంప్రదాయం కాదు. సాంప్రదాయంగా మనం చేయకూడదు కూడా. ఎందుకంటే దేవుడు తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన చనిపోయి మనం రక్షించడానికి కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఆయన స్వరూపంలోకి మారాలి. We must transform into the image of Christ. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనము రూపాంతరము చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఒకవేళ మనం ఏదైనా అటువంటి ఏమైనా చేస్తుంటే దేవుడిని క్షమించమని అడిగి, మరి ఇది ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం ఒక సిరీస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. 4 విషయాలు దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. 4 విషయాలు చూడండి. మొట్టమొదటిగా చూస్తే ఇస్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థపు బల్ల. మొట్టమొదటిది ఇస్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. రెండవది చూస్తే ఇస్ ఎ టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్షించుకునే బల్ల. చూస్తాం కదా 23లో చూస్తే 23వ వచనంలో చూస్తే ఏముంటది? రైట్. 24-25లో చూస్తే జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. 28లో చూస్తే తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏంటంటే తన్ను తాను పరీక్షించుకునే బల్ల. మూడవది ఇస్ ఎ టేబుల్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసపు బల్ల. ఎవరితో సహవాసం? దేవునితో, దేవుని సంఘం. దేవునితో, దేవుని సంఘం. నాలుగవది ఇస్ ఎ టేబుల్ ఆఫ్ సెకండ్ కమింగ్, ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్, రెండవ రాకడకు సిద్ధపరిచే బల్ల. రెండవ రాకడకు మనల్ని సిద్ధపరిచే బల్ల. కాబట్టి 4 వారాలు మనం వీటి గురించి ధ్యానిస్తాం. దీనివల్ల దేవుని యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా మనము ఆ బల్లలో మనం పాలు పొందాలి, ఏ విధమైన పవిత్రమైన హృదయంతో ఏ విధంగా మనం దానిలో పాలు పొందాలో మనం దీని ద్వారా మన దేవుడు మనకి నేర్పించాలని దేవుని యొక్క ఆలోచన. చూడండి, మొట్టమొదటి చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా 28వ వచనము 24-25 వచనాలు చూసుకుంటే, దానిని మీరిచ్చి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకును. 25లో నన్ను జ్ఞాపకం చేసుకో. టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థపు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అవి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? కాబట్టి ఇక్కడ చూస్తే ప్రియులరా, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇందా మనం చూసాం, మనకు మేలు జరిగింది. ఏ మేలు జరిగింది? ఏ మేలు జరిగింది? రక్షణ అనే మేలు ఆయన ప్రేమించడం ద్వారా మనకు మేలు జరిగింది. ఆ రక్షణ ఎలా వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Who is the responsible person for getting salvation in our lives? నా జీవితంలో ఈ రూపాంతరము, ఈ రక్షణ, ఈ మారు మనసు ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది అని బిఫోర్ we are going to participate in table. ఎవరంటే దేవుడు మర్చిపోతాం, పాస్టర్ని గుర్తు చేసుకుంటాం. నో, పాస్టర్ ఎవరంటే పాస్టర్ నీ కొరకు ఏమైనా రక్తాన్ని చెల్లించాడా? పాస్టర్ నీ కొరకు మనుష్య అవతారం ఎత్తారా? లేకపోతే దైవ సేవకులు ఏమన్నా దేవుళ్ళ? నో. అందుకనే ఆయన ప్రతిరోజు కూడా మీరు చూస్తే ఒక మాట నేను గుర్తు చేస్తాను. చూడండి, కొరింథీ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట దేవుడు మన కొరకు రాయించి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మొట్టమొదటి పదం మనం చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు ఏం చేయాలి? మనము ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఎలా వచ్చింది మనకు ఆ ధన్యత? ఎలా వచ్చింది మనకు ఆ ఆధిక్యత? అందుకు దేవుడు ఏమంటాడు? జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఇది నా శరీరము, ఇది నా యొక్క రక్తము. మీరు బల్లలో చెయ్యి వేయడానికి ముందుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను వాట్ ఐ హావ్ డన్ ఫర్ యూ, నేను ఏం చేశాను, ఏ విధంగా మీకు ఆధిక్యత వచ్చింది, ఏ విధంగా మీకు మేలు జరిగింది. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే కలువరి సిలువపై జరిగిన ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. The event which has done in the Mount of Golgotha or the cross. ఏ కార్యం జరిగింది, ఎలా జరిగింది ఆ కార్యం, ఎంత సమయంలో జరిగింది, ఆ కార్యం జరగడానికి వెనుక ఉన్న ఆ వేదన, ఆ కార్యం జరగడానికి వెనుక ఉన్న ఆ బాధ, ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన. మరి మనం చూస్తే ప్రభువారు మరి ఆ శిలువ శ్రమలోకి వచ్చినప్పుడు, అందుకంటే ముందుగా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంట? ఆయన యొక్క చెమట రక్త బిందువులాగా మారినట్టు. అంటే ఎంత స్ట్రెస్ కి గురయ్యారో, ఆ సైకలాజికల్ ఆ స్ట్రెస్ కి ఎంత గురయ్యారో మనం చూడొచ్చు. ఇట్స్ ఎ సైన్స్ యాక్చువల్. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, నేను ఈ బాధ తట్టుకోలేకపోతాను, నా నరాలు పగులుతాయేమో అని అంటా ఉంటారు. అంటే when we think about the situations, పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కొన్నిసార్లు ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఆ నరాలకు డ్యామేజ్ రావటం మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు అయ్యో ఒక విజ్ఞాపన చేసి, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు, బికాస్ ఐ యామ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. నేను తట్టుకోలేకపోతా ఉన్నా, తట్టుకోలేనేమో. దేవుడిగా అయితే ఇట్స్ నథింగ్ అండి. దేవుని కుమారుడైతే ఆ బాధ అదంతా కూడా నథింగ్. కానీ మనుష్య కుమారుడుగా, మనుషుడిగా ఈ లోకానికి వచ్చి మనుషుడు చేసిన పాపం, మనుషుడు చేసిన ఆ యొక్క పాప భారాన్ని తన భుజం మీద వేసుకొని, అయ్యో నేను దీన్ని ఎలా మోయాలి, ఏ విధంగా మోయాలి, ఈ యొక్క మోసే క్రమంలో నాకెంతో వేదన ఉంది, నాకెంతో బాధ ఉంది, నాకెంతో అవమానం ఉంది తెలుసుకొని పోయినారా? ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువులాగా. కాబట్టి ఇక్కడ గమనిస్తే మీకు రక్షణ ఊరికి రాలా, గుర్తుంచుకోండి. మీకు రక్షణ అనే ఆ మేలు కానీ, ఆ ఆధిక్యత కానీ, ఆ యొక్క ఆ గొప్ప ఆ హోలీ ఈవెంట్ గా ఓర్గనైజర్ ఒక వ్యక్తి తన శరీరాన్ని, తన మనస్సుని సమస్తమును నీ కొరకు నా కొరకు త్యాగం చేయడం ద్వారా వచ్చింది. అదే అంటా ఉన్నాడు. అదే ఏమంటారంటే, మీరు త్రాగున్నప్పుడల్లా మీరు నన్ను ఈ శరీరాన్ని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆర్ వి రిమెంబరింగ్ the agony which has burned by Jesus Christ, admitted by Jesus Christ. ఆయన పడిన ఆ వేదనని మనం అది జ్ఞాపకం చేసుకున్నా, లేకపోతే ఏదో వస్తాం, ఏదో సాంప్రదాయంగా దాంట్లో మనం చేస్తాం. ఆ సిలువలో జరిగిన కార్యం, అవ్వా నన్ను రక్షించిన కొరకు నీవు ఇంత బాధని అనుభవించావా? ఎంత ధన్యత ప్రభా, నీకంటే నీకు నేనంటే ఎంత ప్రేమ ప్రభా అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయాన్ని చూస్తే పిల్లగా ఆయన రక్షణ పొందిన తర్వాత కొన్నిసార్లు ఆయన కార్యాన్ని మనం మర్చిపోతే మన రక్షణ
కార్యం వెనక ఉన్న ఆ వేదన కూడా అంగీకరించబడబడ్డాడు. ప్రతి క్షణం కూడా, ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ we have to remember, I got the salvation because of Jesus Christ, because Jesus Christ, the sacrifice of Jesus Christ. రెండోది చూస్తాం. ఇంకా ఏం మనం జ్ఞాపకంగా ఫిలిప్పీకి రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమును మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలా ఏం జరిగింది? రెండవది ఏం గుర్తు చేసుకోవాలి? ఇక్కడ ఏం జరుగుతోంది? నంబర్ 1 6వ వచనంలో చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, కానీ ఆ స్వరూపాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కోసం? మనం ఎంత పరిశుద్ధులుగా, నీతివంతులమా? మనం పరిశుద్ధులమా, నీతివంతులమా? కానీ మన కొరకు ఈ సాక్రిఫైస్ ద ఇమేజ్ ఆఫ్ డివినిటీ, దైవత్వాన్ని విడిచిపెట్టి he came to the world with the image of humankind. మనుష్య కుమారుడుగా, మనుషుడుగా ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. We must remember, before we participate our hand in the table, you must remember the sacrifice of Christ. దేవుడు బిడ్డలారా, ఎట్లా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు మనము ఆయనకు బలలో చేయి వేయకూడదు. రిమెంబర్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, ప్రియులారా, నా బిడ్డలారా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. పాత్రలో చేసేటప్పుడు, మరి రొట్టెలో మీరు పాల్గొన పొందుకునేటప్పుడు రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా పడితే అలా, అయ్యో నేను క్రైస్తవుడు రక్షింపబడ్డాను కాబట్టి నేను పాత్రలో చేయాలి, లేకపోతే బలలో చేయాలని దయచేసి, ఒకవేళ అటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి మనం దాని నుండి బయటకు వద్దాం. మరి దేవుడు ఆశించిన రీతిలో మనం ఆ విధంగా మనం ఆయన బలలో చేయాలి. రెండవది చూస్తే, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం, దాసుడు అంటే ఎవరు? అపవాది. అపవాది ఎలాగైతే మనుష్యుని మరి తన యొక్క మాటల చేత మోసపరిచి మరి తన యొక్క రాజ్యములోకి మరి కలుపుకున్నాడో, అప్పుడు ఆటోమేటిక్ we have become the disciples of Satan. మరి ఆ యొక్క దాసత్వం నుండి, ఆ యొక్క బానిసత్వం నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడు? దైవత్వం అనే శక్తిని వదిలిపెట్టి రిక్తునిగా, he came to the world without energy, he came to the world without any power, he came to the world without any privilege. దైవమైన ఆధిక్యత కానీ, శక్తి కానీ, ప్రభావం కానీ, గ్లోరీ కానీ లేకుండా మనుష్య కుమారుడుగా, ఎటువంటి శక్తి లేనివాడుగా, ఎటువంటి మహిమ లేనివాడుగా, ఎటువంటి అధికారం లేనివాడుగా నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి, నీ దేవుడు బిడ్డ, నిన్ను రక్షించిన దేవుడు
నీవు బల్లలో చేయి వేసేటప్పుడు నా ప్రభువు తనకున్న సమస్తమును వదిలిపెట్టి రిక్తునిగా వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. That's what he is expecting from us while we are participating in the table. అది దేవుడు ఆశిస్తాడు. జ్ఞాపకం చేసుకోవటం ఏంటంటే శిలువ కార్యాన్ని, శిలువ మీద జరిగిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక త్యాగం మనం చూస్తే 8వ వచనంలో చూస్తే ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే మరణము పొందునంతగా. అంతకంటే తగ్గించుకోవడం లేదు. కొంతమంది కొన్నిసార్లు అంటా ఉంటారు, నేను నీ కొరకు ఎంతో త్యాగం చేశాను. దయచేసి ఆ మాట అన్నారు. త్యాగం అనే పదానికి ఒకే ఒకరు సూటబుల్ ఎవరంటే క్రైస్ట్, యేసుక్రీస్తు మాత్రమే. We are not deserved to be called as sacrifice. No. The only deserved person is Jesus Christ for sacrifice. ఎవరు త్యాగం చేస్తారంటే మన కోసం ప్రాణాలు ఎవరు త్యాగం చేస్తారు? ఎంత మిత్రుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేదు. ఒకవేళ మాటలు లేదన్నా కానీ ఆ సిచ్యువేషన్, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ వాడు ఎస్కేప్ అయిపోతాడు. ఆయన మన కొరకు తన ప్రాణము పొందినంతగా ఏం చేశాడు? ఆయన తండ్రికి విధేయత చూపించాడు. చూడండి, ఆయన ఏ విధంగా విధేయత చూపించాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా తగ్గించుకున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా తన శక్తిని అంతకు వదిలిపెట్టారో జ్ఞాపకం చేసుకోవాలి. అది శిలువ కార్యంలో జరిగిన గొప్ప సంఘటన. జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూస్తాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 15 వచనం. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడాను. ఏమనగా అయితే అందులో జ్ఞానం గల ఒక పేదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణము రక్షించాడు. అయినను ఎవరు ఆ బీదవాడిని జ్ఞాపకం ఉంచుకోలేదు. కాగా నేను ఇట్లనుకుని బలము కంటే జ్ఞానం శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానం తృణీకరింపబడు. ఏం జరిగిందంటే అక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని రక్షించడానికి ఒక పేదవాడు, తృణీకరించబడిన వాడు, నిర్లక్ష్యం చేయబడిన వాడు తను ఉండి ఆ పట్టణాన్ని రక్షించాడు. కానీ అతన్ని ఎవరో జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఆ పేదవారిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆధిక్యతని, వారి యొక్క దైవత్వాన్ని వదిలిపెట్టి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఈ కొరకు నా కొరకు వాటన్నిటి కూడా విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షిస్తే ఆయన మర్చిపోయి మనం ఏం చేస్తాం? ఈ లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అదిగా దేవుడు చెప్తాం. రిమెంబర్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. నీవు దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా బలలో చేయి వేసేటప్పుడు అది గుర్తు తెచ్చుకోవాలి. అది గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆయన ఏం చేశాడో మనకు తెలుసు కదా. మానవుని యొక్క బలహీనత ఏంటంటే, 3వ చూస్తాం. మానవుని యొక్క బలహీనత ఏంటి? మేలు చేసిన వాడు మర్చిపోతాం.
కదా. మేలు చేసిన వాడు మర్చిపోయి, దీవెన ఇచ్చిన దాతను మర్చిపోయి దాన్ని మాత్రం మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. రక్షణ అని ఆ మేలు మాత్రం చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ రక్షణ ఎలా వచ్చింది నాకు? ఎవరిచ్చారు? ఎవరి త్యాగం వల్ల వచ్చింది? ఎవరి యొక్క ఆధిక్యత వల్ల వచ్చింది? ఎవరు దీన్ని పూనుకోవడం వల్ల దీనికి పునాది ఎవరు అనేది మర్చిపోయి దానిని మాత్రం మనం ఎంజాయ్ చేస్తాం. ఎంత దారుణమైన విషయం. కాబట్టి అందుకని దేవుడు మర్చిపోతాను మరి ఆయన రాసి పెట్టాడు. నీవు నా శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో చేవేసేటప్పుడు, నా రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క పాత్రలో రొట్టె చేయి వేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకో. ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్లెజర్స్. నీకు ఇచ్చిన ప్రతి మేలు, ప్రతి బ్లెస్సింగ్స్ ఎవరు సోర్స్? ఎవరు? యేసయ్యే. ఆ దీవెనలు, ఆ యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి ముందు ఏం జరిగింది? ఈ సఫర్డ్ ఏ లాస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ అండ్ us. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ కల్వరీ శిలువ మీద ఆయన ఎన్నో వేదనలు అనుభవించారు. నిజంగా చూస్తే ఆయన శిలువ క్రమాన్ని మనం చూస్తే ప్రియులారా ఎంత బాధేస్తుందో. జాలి లేదు, కరుణ లేదు. నీవు నేను చేసిన చెడ్డ ఆలోచన గురించి ఏం జరిగింది? ముళ్ళ కిరీటాన్ని ఆయన తనలో కూర్చోటం జరిగింది. నీవు నేను చేసిన చేతితో చేసిన కార్యముల గురించి ఆయన చేతిలో మ్రేకులు కొట్టబడ్డాయి. నీవు నేను వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళుట ద్వారా ఆయన కాళ్ళలో మ్రేకులు కొట్టబడ్డాయి. అది గుర్తు చేసుకో. బల్లలో చేవేసేటప్పుడు అది గుర్తు చేసుకోవాలి. నేను బల్లలో చేయకపోతే నాకు ఒక లాగా ఉంటుందండి. ఏదో ఒకలాగా ఏంటి? దట్ ఈస్ నాట్ ద వే. చూడండి, ఒక విషయం మనం చూసుకున్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 19 వచ్చి. నేను వినగా జనుల మీదికి వచ్చేవారు సమీపించే వరకు ఓరకొని శ్రమ దినము వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగమును కలవరపడుచున్నది. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు ఉడుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయు. ఉన్నత స్థలముల మీద ఆయనను నడువ చేయను. గుర్తు చేసుకోవాలి దేవుడు. నీ శరీరం, మనసు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నా కొరకు ఇవన్నీ అనుభవించిన దేవుడు. ఆయన అవన్నీ సిలువ మీద అనుభవించి నన్ను ఆయన రక్తము ద్వారా నన్ను కడిగి ఆయన బిడ్డగా చేసుకున్న దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు చూసాం. ఆయన చేసిన మేలు, రక్షణ అనే మేలు,
ఆయన చేసిన త్యాగం, తర్వాత బలహీనతలో మనల్ని మన బలహీనతను కూడా గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు. ఎవరు మర్చిపోతాం మనం? రక్షణ ఇచ్చిన ఆయన మర్చిపోతాం కదా. ఆ రక్షణ మాత్రం మనం అనుభవిస్తా ఉన్నాం. ఉద్యోగం ఇచ్చిన గవర్నమెంట్ మర్చిపోయి ఎప్పుడు ఏదో ఒకటి గవర్నమెంట్ ఇలా చేసింది అలా చేసింది అని తిడతానే ఉంటాం. ఆ ఉద్యోగం మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ తారీఖు రాగానే వచ్చిందా, ఎంత వచ్చింది, డిఏ పడదా, టీఏ పడదా, ఇదే గోళ కదా. మరి ఎవరిచ్చారు? ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మనం అప్రిషియేట్ చేసావా? ప్రభుత్వం నాకు మంచి స్థితిని ఇచ్చింది అని ఎప్పుడైనా అనుకున్నావా? లేదు. రక్షణ ఇచ్చింది దేవుడు. నీకు నాకు ఎటువంటి యోగ్యత లేకపోయినా ఆ రక్షించిన క్రీస్తు ప్రభువారిని ప్రతి క్షణం, ఇది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ you must remember the sacrifice of Christ and how we have transformed into the image of Christ. దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం ఎలా మారామో అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తితో భయముతో ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో చేయాలి. ఒకవేళ ఎప్పుడన్నా మనము తప్పిపోతే దేవుని అడగాలి, అయ్యా నీ త్యాగాన్ని మర్చిపోయానయ్యా, నువ్వు ఇచ్చిన మేలు మర్చిపోయానయ్యా, నేను బలహీనుడయ్యానయ్యా, అయ్యా నన్ను క్షమించే. ఈ రోజు ఈ క్షణం నుండి మీరిచ్చిన రక్షణ, నీవు శిలువపై చేసిన ఆ కార్యము నేను గుర్తు చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని యోగ్యముగా బలలో చేవేస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటాం. చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి మన అపరాధులు అవ్వకూడదు. యోగ్యముగా బలలో చేయాలంటే ఏమున్నాయి? మనలో ఏమున్నాయి? క్షమించలేకపోతా ఉన్నావా? గుర్తు చేసుకోలేకపోతా ఉన్నావా? ఏం గుర్తు చేసుకుంటున్నావు? ప్రభువా, నువ్వు నాకు మంచి ఆధిక్యతలు ఇచ్చావయ్యా, అయ్యా థ్యాంక్ యూ అయ్యా, నిజంగా నీవే కనుక ఆ రక్షణ నువ్వు ఇవ్వకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదయ్యా అని గుర్తు చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకోవాలి. యోగ్యముగా బలలో చేద్దాం. ప్రార్థన చేసుకోవాలి. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు జరిపించిన శిలువ కార్యం, దేవుడు శిలువ మీద చేసిన ఆ గొప్ప కార్యం, దాని వెనకాల ఆయన వేదన, ఆయన బాధ, ఆయన శ్రమ, ఆయన వెనకాల శ్రమని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఎంత వేదన పడ్డావు, ఎంత అవమానాలు భరించావయ్యా, ఎంత నిందలు భరించావయ్యా. గొప్ప దేవుడు, మహోన్నతుడు వేద దేవుడు. నేనైతే బలలో సాంప్రదాయంగా, నేను బలలో సాంప్రదాయంగానే కొన్నిసార్లు చేయివేశాను. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. దేవుడు అడుగుదాం, దేవుడు పెట్టారా?
ఆ దేవుని యొక్క బలలో ఉన్న ఆధిక్యతని, మరి ఆ ఆత్మీయ మర్మాన్ని మనం తెలుసుకొని ప్రతి క్షణం కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకుని మన జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుని అడుగుదాం. దేవుని అడగండి, క్షమించమని అడగండి, క్షమించమని అడగండి. ఒక తీర్మానం తీసుకోవాలి, పట్టించుకోవాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. క్రీస్తు ప్రభు బిడ్డలు ఎలా ఉంటారో, ఆయన క్రీస్తు ప్రభువులో మనం రూపాంతరం చెందితే ఎలా ఉంటారో లోకానికి మన జీవితాల ద్వారా పరిచయం చేయాలి. పిల్లలు తీర్మానం తీసుకోండి. దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నారు. నీ హృదయం అనే తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు, వింటా ఉన్నాడు. దేవుడిని అడగండి, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నా కొరకైన, ఇది మీ కొరకైన విరవబడిన నా శరీరం, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళు పాలు పొందేటప్పుడు జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శిలువ మీద జరిగించిన కార్యం, ఆయన చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు మాతో చెప్తాం. జ్ఞాపకం ఉంచుకొని శిలువ యొక్క దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో మనం పాల్గొంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధురాలు వందనాలు అయ్యా, ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి అర్హత లేదు. మీ కొరకు అయ్యా, మీరు మా కొరకు చూపించిన మీ శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టెలో చేయటానికి కృప చూపించండి. యేసయ్య నామంలో ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో పిల్లారా, మీ కుడి చేయి కనిపించేది చూస్తే మీ దగ్గర రొట్టె తీసుకురాబడితే ఒక చిన్న మొక్క తీసుకొని పక్క వాళ్ళకి పాత్రలు ఎత్తుకొని, ఇది మీ కొరకు నేను చెల్లించిన రక్తం, ఒక రక్తంలో మీరు పొందుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి పరిశుద్ధిగా మీ వందనాలు. మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో చేయడానికి కృపనిచ్చారు, పాత్రలో చేయడానికి సహాయం ఇచ్చారు. యేసయ్య నామంలో ఇవాళ చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో చేయలేశారో మీ కుడి చేయి కనిపించి తీస్తే మీ దగ్గర పాత్ర తీసుకురాబడుతుంది. చిన్న చుట్టూ తీసుకొని పక్కవాడు కనిపించి
శుద్ధీకరించు నీ రక్తమే నా పాలన నీ రక్తధారలే ఇలా పాపి కషాయాన్ని చూడు నీ రక్తధారలే ఇలా పాపి కషాయాన్ని చూడు పరిశుద్ధ తండ్రి పాపి కడిగి పవిత్ర పరచు పరిశుద్ధ తండ్రి పాపి కడిగి పవిత్ర పరచు నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాలన. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్త సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు. మీరు ప్రేమించి నా ప్రభు దినపు ఆరాధన, పరిశుద్ధ దినపు ఆరాధనలో మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ఈ సమయంలో అయ్యా నా తండ్రి యోగ్యముగా బలలో చేయడానికి గొప్పనిచ్చారు, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నా తన సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా సంఘంలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా, విస్తరింపచేయమని ప్రార్థిస్తాను. నూతన ఆత్మలను తీసుకురండి అయ్యా, మీ మాటలు వినిపించండి, రక్షణ ఆనందంలో తీసుకోండి, ఇటు రాజ్యం ప్రవేశానికి అర్హులుగా చేయమని ప్రార్థిస్తాను. సమయంలో అయ్యా మాతో ఉన్న నా ప్రభా అయ్యా ఆర్తి సీతారాం ఆంటీ మీ చేతులకు అప్పగిస్తున్నారు అయ్యా. వారి యొక్క అవసరం మీరు తీర్చండి, తన యొక్క ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తాను. తన కుటుంబంతో తన పిల్లలతో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉండగా అయ్యా కుటుంబంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా మంచి మనసునివ్వండి. ఈమెను కూడా నా తల్లి వారితో చేర్చుకొని అయ్యా కలిసి ఉండేలాగా సాగించి మంచి మనసును తెచ్చి దయగలిగిన హృదయమును తెచ్చి తనకు కావాల్సిన ఆరోగ్య పెరిగించి నా ప్రభావ మా మంచిగా ఉన్న అయ్యా చట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక నా ప్రభా మరి ఎన్నో ఒడిదుడుకులు తండ్రి ప్రభా, ఎంతో బాధలో నా ప్రభా, ఎంతో వేదనలో, ఎంతో దుఃఖంలో నా ప్రభా ఉన్నాగా నా ప్రభా మీరు తోడుగా ఉండి ఆ బిడ్డను నిలబెట్టిన విధానం బట్టి అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకోండి అయ్యా. మీ చిత్తము తన ఎడల ఏదైతే ఉందో జరిగించండి అయ్యా. గడిచిన జీవితం, గడిచిన విషయాలు నేను గుర్తు చేసుకోను, మీరు కూడా పాతవి గుర్తు చేసుకోవద్దు అని. ఇదిగో పాతవి గతించిన సమస్తమును కొత్తవాయినా అని మీరు మాట్లాడారు. అవునయ్యా, ఏదో విషయంలో పాతవన్నీ కూడా గతించి ఒక నూతన జీవితాన్ని, నూతన మార్గాన్ని అయ్యా, నూతన హృదయాన్ని, నూతన మనసును అయ్యా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తాను. నెమ్మదినివ్వండి దేవా, సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. మరి ఎంతో దూరం నుండి మీకు వచ్చాడు, ఈ మాటలు వినిపించారు. కార్యము చేయండి, కార్యము చేయండి, కార్యము చేయండి. ఆ బిడ్డకు నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. మరి తనకున్న ఆశ మీకు తెలుసు, తనకున్న అవసరం కూడా మీకు తెలుసు. మన అవసరాలు తీర్చాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, మీకు స్తోత్రం. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే మీ చిత్తంలో, మీ ప్రణాళికలో ఆ బిడ్డగా ప్రభా మీరే బలపరచమని, స్థిరపరచమని ప్రార్థించారు. చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా నా ప్రభా కుడి చేయి నా ప్రభా బిడ్డకి చిన్న యాక్సిడెంట్ బాధపడుతుండగా త్వరగా నా ప్రభా ఎముకలు మీరు హీల్ చేయండి. మరి నార్మల్ కండిషన్గా బిడ్డకు తీసుకొని ప్రార్థిస్తాను. అట్లా నా ప్రభా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా. స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి, తన పరిపాలనలో మీరు తోడుగా ఉండండి. మరి రవిని శాంతిని జ్ఞాపకం చేసుకోండి. మరి నా ప్రభా రవి చేస్తున్న ఆ యొక్క ఉద్యోగంలో మీరు పంపించండి
అయ్యా మీరే సాయం చేయండి. అది కావాల్సిన జ్ఞానముని శక్తిని అభివృద్ధి. అలాగే నా దేవా అయ్యా అక్కడ కొంత అయ్యా విషపూరితమైన నా ప్రభా అయ్యా నా కీటకాలు ఉన్నాయని తెలుస్తుండగా అయ్యా మీ కంచి వేయండి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి. మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలా నా తండ్రి అయ్యా అక్కడ చేసే ఉద్యోగంలో అయ్యా అందరికీ నా ప్రభు మంచివాడు అని నా ప్రభు సాక్ష్యం పొందులాగా ఆ బిడ్డకి కావాల్సిన కృపను దయచేయండి. అట్లా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చర్యలు సోపీని జ్ఞాపకం చేసుకోండి. మీరే సాయం చేయండి. వారికి కూడా ప్రతి బలహీనతను మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. విజయేంద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమయంలో అయా శివరాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి దాంట్లో మీ ప్రపంచాన్ని సాధించండి. అయ్యా పూర్తి స్వస్థతను తెచ్చి నెమ్మదిని తెచ్చి మరి అలాగే నా దేవా మరి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మీరే కృప చూపించండి. వివాహ విషయంలో మీ కృప మీ చిత్తాన్ని జరిగించి పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డ విషయంలో సాగించండి. నన్ను ఎటువంటి యోగ్యత లేదు నన్ను అయ్యా మీ పరిచయంలో బలంగా వాడుకోమని సంఘాన్ని అభివృద్ధి చేయండి. విస్తరింపచ్చు. ఎంతోమంది నా ప్రార్థన చేస్తుండగా అయ్యా వారిని ఆశీర్వదించి ప్రపంచమంతా నా తండ్రి పరిచయం జరుగుతుండగా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరే మహిమ పొందండి. ఆ సంఘాన్ని మీరు ఆశీర్వదించి చుట్టూ ఉన్న పరిసర కుటుంబాలు ఆ ఇరుగుపొరు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. పరిసర ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్యాన్ని తెలుసుకొని అయ్యా వారు అయ్యా నా ప్రభా ఈ మందిరానికి వచ్చి మీ మాటలు విల్లాగా సాధించండి. మీరు కృప చూపించండి. సంతోష్ కుమార్ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు దురాత్మతో అయ్యా పట్టబడి బాధపడుతుండగా విడుదల దయచి అలానే లాస్ట్ విషయంలో మీ కృప చూపించండి. తనకి స్వస్థతను దయచి అయ్యా ప్రభా ఇంకా నా తను ఎంతోమంది అయ్యా నా తన అస్వస్థతో బాధపడుతుండగా మీరే సాగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. నా ప్రభా వివాహమును జరిగించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరిగించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి అయ్యా మీ కృప వివాహ దినం జరుపుకుంటున్న వారికి మీ కృప వారికి కోరుకోవచ్చు. మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క మందిరం చుట్టూ మీ కంచె మీ కాపుదల నుంచి అయ్యా ఈ యొక్క పరిసర ప్రాంతాల వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని వర్తించండి. జరిగించే పరిచయం బట్టి యోగ్యముగా బలలో చేయడానికి ప్రపంచానికి మీకు స్థితులు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పిల్లలు లేచి నిలబడి పాడుకుంటున్నారుగా ప్రజలు దేవుడు తీసుకొచ్చిన కానుకలు సమర్పించుకుంటారు. నా ప్రియమైన యేసు ప్రభు అనే పాట మనం పాడుకున్నాం. వేలాది స్తోత్రములు మీరిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై
దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితివి. ఆపద దినములలో నా ప్రభుని తలచితివి. దేవాని దయతోడానే నాథా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడానే నాథా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. కూర్చుందామండి. మరి యథావిధిగా సంఘ ప్రార్థన సోమవారం, గురువారం బైబిల్ స్టడీ, మరి మిగతా రోజుల్లో మరి ప్రతిరోజు సాయంత్రం రాత్రి 7 వరకు మనం ప్రార్థన కలిగి ఉంటాం. 8 లేదా 8:30 వరకు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘ అవసరతల గురించి ప్రార్థన చేయండి. మరి మన మధ్యలో చంటి వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. వివాహం గురించి మీ యొక్క దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. మరి ఈరోజు మరి బిడ్డలు పొన్నూరు వెళ్ళబోతున్నారు. మరి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి మరి సకాలంలో వెళ్ళి క్షేమంగా వెళ్ళడానికి ప్రార్థన చేసుకోండి. చివరిగా పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీరు ప్రేమించి అయ్యా మేము మీలో స్థిరపడాలని, ధైర్యముగా జీవించాలని, ఆదరించబడాలని, మమ్మల్ని మేము సరి చేసుకోవాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు జరిగించిన పరిచర్యను బట్టి, ఆదివారపు ఆరాధనను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. వివాహ సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి మీరు సోదరి స్వరూప కుటుంబం ఆయా పొన్నూరు ప్రయాణమై వెళ్ళబోతుండగా మీరు చుట్టూ మీరు కలిసి వేయండి. అయా మీ యొక్క
మేఘ స్తంభం వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం నుండి భద్రపరచండి. చిన్న బిడ్డలు అయా మీ కృప, మీ యొక్క రెక్కల నీడ క్రింద వారిని ఉంచండి. క్షేమంగా తీసుకెళ్ళండి, క్షేమంగా తీసుకోమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి ప్రభా. అయా మీరు కృప చూపించండి. ఉచితమైతే నా తండ్రి, మరి నేను కూడా అయా మరి వెళ్ళాలనుకుంటూ ఉండగా మీరే సాయం చేయండి, మీరే భద్రపరచండి. ఆ యొక్క అక్కడ జరుగుతున్న పనిలో మీరు తోడుగా ఉండండి. మరి త్వరగా జరగడానికి సాయం చేయండి. సంస్థల మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మీరు జరిగించిన పరిచయం బట్టి మీరు మాతో ఉన్నందుకు అయా మీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకోండి. సంవత్సర మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రం ఆరోపించుకుంటాం. నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులన్నింటినీ అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణ పరిశుద్ధ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుగా నెమ్మదిని సమాధానము దయచేయను కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.